టీచర్లు సరిగా ఉండరు, సమయానికి స్కూల్కు రారు, సరిగా చదువు చెప్పరు. ఏ ప్రభుత్వ పాఠశాల గురించి అడిగినా ఇవే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బోగంపాడు గ్రామంలో మాత్రం ఇందుకు భిన్నం. ఎందుకంటే ఇక్కడి పాఠశాలకు అసలు విద్యార్థులే రారు. 5వ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉన్న ఈ స్కూల్ మొత్తానికి ఉన్నది ఒకే ఒక విద్యార్థి, ఒకే ఒక టీచర్. స్కూల్లో పిల్లలను చేర్పించమని, ఎక్కువ సమయం ఉండి చదువు చెప్తామని టీచర్లు తల్లిదండ్రులను బతిమలాడినా ఎవరూ ప్రభుత్వ స్కూల్లో తమ పిల్లల్ని చదివించేందుకు అంగీకరించలేదు. ప్రెస్టేజ్ కోసం ప్రైవేట్ స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా బోగంపాడు స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. అలహాబాద్ హైకోర్టు తీర్పులాగా ప్రజాప్రతినిధుల పిల్లలంతా ప్రభుత్వ స్కూల్లోనే చదవాలనే నిబంధన తెలంగాణలోనూ రావాలని, అలా చేస్తేనే ప్రభుత్వ స్కూళ్లకు పూర్వ వైభవం వస్తుందని విద్యార్థి నేతలు అంటున్నారు. ఒకే వర్గం వాళ్ళు ఉండడం వలన కూడా చాలా మంది ప్రెస్టీజ్ కోసమని ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. మేము క్యాన్వర్సింగ్ అంటే ప్రచారం చేయడం వలన ముగ్గురు పిల్లల పేరెంట్స్ స్పందించి మా పాఠశాలకు పంపించడం జరిగింది. 5 days పంపించిన తర్వాత వారి తల్లిదండ్రులని వేరే వాళ్ళు మిగతా వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారా అనేసి వాళ్ళని కొంచెం మిగతాలుగా మాట్లాడడం, వాళ్ళ ప్రెస్టీజ్ కోసమైనా మళ్ళీ తిరిగి వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఒక అబ్బాయి వస్తున్నాడు స్కూల్కి. అలహాబాద్ హైకోర్టు చాలా సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు, పొలిటీషియన్స్ కావచ్చు, తర్వాత అధికారులు, ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వానికి సంబంధించిన వాటిని చదివించాలని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా అటువంటి ఒక మంచి ఆలోచన మన రాష్ట్రంలో కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి